ఇప్పుడు నేను మీకు చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నానండి. అందరూ శ్రద్ధగా వినాలి. దేనికైనా మీరు సాక్షిగా ఉండాలి అంటే దాని అర్థం ఏమిటంటే, ఫలానా వస్తువు పుట్టక ముందు నుండి మీరు ఉండాలి. ఈ పాయింట్ రాసుకోండి అయ్యా బాబు. అమూల్యమైన పాయింట్ ఇది. ఇది తెలియకపోతే అంతా గందరగోళమే. మీరు సాక్షిగా ఉండండి, సాక్షిగా ఉండండి అంటే అంత సులభం కాదు. మీరు దేనికైనా సాక్షిగా ఉండడం అంటే దాని అర్థం ఏమిటి? ఫలానా వస్తువు పుట్టక ముందు నుండి మీరు ఉండాలి. ఓకే. మరి అలాంటప్పుడు మీరు మీ శరీరానికి సాక్షిగా ఉండండి అంటే దీని అర్థం ఏమిటి? మీ శరీరము పుట్టక ముందు కూడా మీరు ఉండి ఉండాలి. అది పాయింట్. అంటే మీ శరీరము పుట్టనప్పుడు ఏ సాక్షి స్థితి అయితే ఉందో, మీ శరీరము పుట్టనప్పుడు ఏ సాక్షి స్వరూపం అయితే ఉందో, లేదా ఏ సాక్షి స్ఫురణ అయితే ఉందో దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలండి. ఇదండి అసలైన పాయింట్. నేను చెప్పేది ఆ సాక్షి. లేకపోతే అబ్బే ఇదంతా ఉత్తుతుంది. ఇదంతా కూడా మెకానికల్, యాంత్రికం. నేను సాక్షిని ఇదంతా కూడా చిలక పలుకుల వంటివి. చూడండి అద్భుతం. అసలు ఈ పాయింట్ అర్థం చేసుకున్న వాళ్ళు, అర్థమైందా ఈ పాయింట్? మీలో నాకు తెలిసి 90% మందికి అర్థమై ఉండదు. అర్థమైన వాళ్ళు ధన్యులు. చెప్పండి ఎంతమందికి అర్థమైంది? చెప్పండి అన్మ్యూట్ చేసి. అర్థం కాకపోతే అర్థం కాలేదు ఏదో ఒకటి చెప్పండి. అర్థమైంది గురుగారు. అమ్మా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిగతా వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. కాదమ్మా మిగతా వాళ్ళు చెప్పండి. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్గా ఉంటే ఏమని అర్థము? గురూజీ కాదమ్మా నేనేం చెప్తున్నానంటే, మీరు సాక్షిగా ఉండడం అంటే దాని అర్థం ఏమిటి? ఏదైనా ఒక వస్తువు పుట్టక ముందు నుండి ఉండాలి మీరు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీ శరీరాన్ని చూసుకోండి. మీ శరీరాన్ని చూసుకున్నారా? ఈ శరీరం ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఈ శరీరం పుట్టక ముందు కూడా మీరు ఏదో ఒక రూపంలో, ఇక్కడ రూపం అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏదో ఒక స్థితిలో మీరు ఉండి తీరాలి. మీ శరీరం పుట్టక ముందు కూడా మీరు ఏదో ఒక స్థితిలో ఉండి తీరాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడే నేను శరీరాన్ని కాదు, ఈ శరీరానికి సాక్షిని అనే విషయం మీకు స్పష్టంగా అనుభవానికి వస్తుంది. అదేవిధంగా మీ శరీరం మరణించినప్పుడు మరణించేది నా శరీరమే, నేను కాదు అనే విషయం కూడా మీకు స్పష్టంగా అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఎందుకు మీకు స్పష్టంగా అనుభవానికి రావడం లేదు? ఈ శరీరం నేను కాదు అనే విషయం మీకు స్పష్టంగా అనుభవానికి ఎందుకు రావడం లేదు? ఇది చెప్పండి పోనీ. ఇది చెప్తే మీకు తత్వం తెలిసినట్టు. అబ్బా అది కాదండి, అబ్బా చెప్పాలి. అది కాదు గురుగారు. ఒక్క నిమిషం, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఈ శరీరం నేను కాదు అని మీకు స్పష్టంగా ఎందుకు అనుభవానికి రావడం లేదు? ఇంకా నేను అని అనుకోవటం వలన. ఈశ్వరా, చూడకపోవటం వల్ల. మీ శరీరం పుట్టక ముందు ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిలో మీరు లేరు కాబట్టి. ఇది పాయింట్. ఇది రాసుకోండి అయ్యా బాబు. మీరు అస్సలేంది మర్చిపోతారు. అసలు నేను ఇంతలా చెప్తున్నా అంటే మీకు నేను ఎగ్జామ్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే అసలు ఇటువంటి జ్ఞానము వినడమే అసలు దుర్లభం. అలాంటిది మీలో చాలా మందికి ఈ ఆధ్యాత్మిక అనుభవం లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది. కాబట్టి యు ఆర్ ఎగ్జామ్టెడ్. కానీ ఆలోచించండి, మీరు ఏమాత్రం కొద్దిగా విచారం కొంచెం లోతుగా ఆలోచించినా తెలిసిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? పైకి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఏమని, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరానికి సాక్షిని, నేను ఈ దేహాన్ని కాదు, దేహానికి సాక్షిని అని 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు చెప్పుకున్నా, 1000 సార్లు క్లాసులు విన్నా, క్లాసులు వింటున్నప్పుడు నేను శరీరాన్ని కాదు సాక్షిని అనే స్థితిలో ఉంటారు. క్లాస్ అయిపోగానే వెంటనే మళ్ళీ ఎందుకు ఈ శరీరమే నేను అనుకుంటూ బ్రతుకుతున్నారు? ఎందుకంటే కారణం ఇది.
మీ శరీరము పుట్టినప్పుడు ఏ సాక్షి స్థితి అయితే ఉందో ఆ స్థితిని మీరు పట్టుకోలేదు కాబట్టి, ఆ స్థితిని అనుభవానికి తెచ్చుకోలేదు కాబట్టి మళ్ళీ 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 శరీరానికి అతుక్కుపోతున్నారు. శరీరం యొక్క సుఖ దుఃఖాలను మీ సుఖ దుఃఖాలుగా అనుకుంటున్నారు. అలాగే శరీరం యొక్క చావు పుట్టుకలను మీ చావు పుట్టుకలుగా అనుకుంటున్నారు. ఇది జరుగుతుంది. కాబట్టి మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే, ఆ సాక్షి స్థితిని, ఏ సాక్షి స్థితిని, మీ శరీరం పుట్టక ముందు ఏ స్థితి అయితే ఉందో నాయన, దానిని అనుభవానికి తెచ్చుకోవాలి. మరి ఎలా అంటే ఈ శ్రవణము మననము ఈ రెండింటికంటే ఎక్కువగా నిధిధ్యాసన మర్చిపోకండి. ఇంకా నిజంగా మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయం, అన్నిటికంటే ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే నిధిధ్యాసన మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇన్నాళ్ళకు తెలిసింది. మీరు నిధిధ్యాసన చేస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? మీ శరీరం పుట్టక ముందు ఏ సాక్షి స్థితి అయితే ఉందో దానిని పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మీరు శాశ్వతులు అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇంక లేదా ఈ చావు పుట్టుకలకు అతీతంగా ఉండే, శాశ్వతంగా ఉండే ఆ స్థితిని చేరుకోవాలని సాధన చేస్తున్నారు మీరు. గుర్తుపెట్టుకోండి. నిధిధ్యాసన చేయండి అంటే ఏదో టైంపాస్ చేయండి అని కాదు. ఏమిటి దాని అర్థం చెప్పండి. ఇప్పుడు నిధిధ్యాసన చేయండి అంటే అర్థం ఏమిటి చెప్పండి. ఈ శరీరానికి ముందు ఉన్న సాక్షి స్థితిని మనం పట్టుకోవడం. అది ఆ సాక్షి స్థితిని పట్టుకుంటున్నారు. ఇంకా చెప్పమంటారా? ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచం పుట్టక ముందు మొత్తం ఈ బ్రహ్మాండం అంతా, ఈ లోకాలన్నీ ఏవి పుట్టక ముందు ఏ స్థితి అయితే ఉందో నాయన, ఆ అఖండమైన స్థితిని మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది నిధిధ్యాసన చేయడం అంటే. ఎందుకంటే చెప్పాను కదా, మనది చిన్న శరీరము, ఈ బ్రహ్మాండం అనేది పెద్ద శరీరము. మరి ఎప్పుడైతే మీరు మీ శరీరం పుట్టక ముందు ఏ స్థితిని అయితే పట్టుకోవాలనుకుంటున్నారో అదే స్థితి బ్రహ్మాండం అనే పెద్ద శరీరం పుట్టక ముందు కూడా ఉంది. ఇదయ్యా పాయింట్. కాబట్టి దయచేసి చేయండి, నిధ్యాసన చేయండి. అది ఎలా చేయాలో పాత వాళ్ళకు చెప్పాను, కొత్త వాళ్ళకు చెప్పానా? చెప్పినట్టున్నాను కదా, చెప్పలేదా? కొత్త వాళ్ళకు బ్రీఫ్గా చెప్పాను. అదే సంక్షిప్తంగా చెప్పాను, బ్రీఫ్గా. చెప్పినంత వరకు చేయండి. మీరు కనీసం చెప్పినంత వరకన్నా చేస్తే తర్వాత నేను సంతోషపడి ఇంకా వివరంగా చెప్తాను. అసలు నేను చెప్తుంటే అసలు మీరు సాధనే చేయకుంటే అసలు ఇంకా ఎలా చెప్పబుద్ధి అవుతుంది చెప్పండి. నేను చెప్పిన సాధన చెప్పినట్లు చేస్తూ ఉంటే నేను ఇంకా మీకు లోతైన జ్ఞానాన్ని చెప్పాలని నాలో ఆరాటం కలుగుతుంది. నేను చెప్పే సాధనే మీరు చేయకుండా ఉంటే ఎలా కలుగుతుంది చెప్పండి. అసలు నేను ఇంత లోతుగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకాలను ఏదో పైగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. చెప్పండి, అవసరం ఉందా? నాకు ఇంత లోతుగా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా నాకు చెప్పండి. అందులోనూ మీరు సాధన చేయకుండా ఉంది గురుగారు. ఇది ఇంత లోతుగా ఎవ్వరు చెప్పరు గురుగారు. అదేనమ్మా, అందుకని చెప్తున్నాను. యాక్చువల్గా ఈ మాట మీరు చెప్తున్నారు కాబట్టి సంతోషం. నేను చెప్పుకోవచ్చు, కానీ నన్ను నేను పొగుడుకోకూడదు కదా. మీరే చూడండి. మీరు ఈ రోజుల్లో చూస్తున్నారు కదా, యూట్యూబ్లో మీరు ఎంతో మంది ప్రవచనాలను చూస్తున్నారు, వింటున్నారు. చూడండి మీరే, ఎక్కడైనా ఇంత లోతుగా చెబుతున్నారా లేదా అని మీకే తెలుస్తుంది. ఇదంతా నా గొప్పతనం కాదండి. ఇదంతా కూడా ఆ పరమ గురువుల అనుగ్రహం. నేను ఎన్నో కోట్ల జన్మలో చేసుకున్న సుకృతం. కాబట్టి చెప్పండి శ్యాంప్రసాద్ గారు, ఏదో అడుగుతున్నారు. గురువు గారు, ఈ బ్రహ్మాండం శరీరాలు పుట్టక ముందు ఏ స్థితిలో ఉంది గురువు గారు చెప్పండి. అదే అండి, అది తెలుసుకోవాలంటే మీరు నిధిధ్యాసన చేయాలి. ఇంకా ఎంతో శ్రద్ధగా. ఇంకా మీరు ప్రతిరోజు మీరు ఆహారం ఎలా అయితే తింటున్నారో అంత శ్రద్ధగా ఈ నిధిధ్యాసన సాధన చేస్తూ ఉండాలి. చూడండి, అంత మీలో అంత తపన కలగాలి. అప్పుడే సాధ్యము. ఏది సాధ్యము? ఈ బ్రహ్మాండము పుట్టక ముందు ఏ స్థితి అయితే ఉందో ఆ నిరంజనము అఖండమైన స్థితిని, దాని స్పర్శ పొందే అవకాశం అప్పుడే. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్పింది ఏమని చెప్పాడు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః.
ఆయన వేల మందిలో, లక్షల మందిలో, కోట్ల మందిలో ఏ కొందరికో ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆలోచన కలుగుతుందంట. చూడండి, ఏ కొద్ది మందికో ఆలోచన కలుగుతుంది. అలాంటి వారిలో ఏ కొద్ది మందో ఇలా క్లాసులో ఇలా గ్రూప్లో చేరుతారు. అలా చేరిన వారిలో ఏ కొద్ది మందో క్లాసుకు అటెండ్ అవుతారు. ఇలా అటెండ్ అయిన వారిలో ఏ కొద్ది మందో ఈ బోధను బాగా వింటారు, అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకున్న వారిలో ఏ కొద్ది మందో నిధిధ్యాసన చేస్తారు. అలా చేసిన వారిలో ఏ ఒకానొకడు మాత్రమే ఆ బ్రహ్మాండము లేనప్పుడు ఏ స్థితి అయితే ఉందో, ఏ అఖండమైన స్థితి, పరిపూర్ణమైన స్థితి ఉందో, ఆ పరిపూర్ణమైన స్థితిని ఏ ఒకానొక్కడో పొందుతున్నాడు. మరి ఇలా అని చెప్పి మీరు నిరుత్సాహపడకండి. అయితే గురువు గారు ఇంకా మా విషయం ఏమిటి, ఇంకా మేమంతా ఇంకా సర్దుకోవచ్చా, ఇంకా మేము సర్దుకొని వెళ్ళిపోవచ్చా, మీ క్లాసులకు రాకుంటే పర్వాలేదా అనుకుంటున్నారా? చెప్పండి. అలా అనుకుంటున్నారా ఎవరైనా? లేదండి, లేదు. ఇంకా నేర్చుకోవాలి అని ఇంత విలువైన విషయాలు వదిలిపోవాలి ఎవరికి అనిపిస్తుందండి? కాదండి, మరి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా, ఎవరో ఒక్కరికే అంట అవకాశం. మరి మీకెందుకు చెప్పండి, మీకెందుకు ఇంతటి ఆరాటం, ఇంతటి మళ్ళీ ఆయన చెప్పాడు కదండి గురువు గారు. కరెక్ట్, బాగా చెప్పారు. అది ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు? నాయన, ఈ జన్మలో మీరు ఎంతవరకు యోగ సాధన చేసి ఉంటారో, లేదా ఈ జన్మలో మీరు ఎంతవరకు అయితే ఆత్మ విచారణ చేసి ఉంటారో, మరు జన్మలో అక్కడి నుంచే మీరు మీ సాధనను కొనసాగిస్తారు. కాబట్టి మీరు కంగారు పడకండి నాయన, ఎట్టి పరిస్థితుల్లో మీరు నిరుత్సాహపడకండి. మీరు చేసే ఈ ఆత్మ సాధనను, యోగ సాధనను కొనసాగిస్తూ ఉండండి అని ఆయనే చెప్పాడు. అది కాబట్టి అది పాజిటివ్ పాయింట్. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మీరు పాజిటివ్ చూడాలి కానీ నెగిటివ్ చూడకూడదు. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది వెళ్ళిపోయారు, వింటున్నారా? అంటే ఇక్కడ నా క్లాసుల నుంచని కాదు, ఈ భగవద్గీతను చదివే వేల మందిలో చాలా మంది తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారు, రాంగ్ ట్రాక్లోకి. ఎందువల్ల? ఆ శ్లోకాన్ని చదవడం వల్ల. ఓహో, వేల మందిలో, లక్షల మందిలో ఏ కొందరికో ఈ అదృష్టం ఉందంట, అందులోనూ ఎవరో ఒక్కరికో ఉందంటలే, అయితే మనకెందుకు ఇదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు పక్కకి. అలా చేయకండి. అది నెగిటివ్గా ఆలోచించడం. పాజిటివ్గా ఆలోచించడం అంటే ఇందాక మూర్తి గారు చెప్పిన శ్లోకాన్ని పట్టుకోండి. అది కాబట్టి ఇంతకు ఏం చెప్పాను ఇందాక నేను మీకు, చాలా నిజంగా ఈ సందర్భంగా ఈ భోగి రోజున మీకు అసలు అనుకోకుండా అద్భుతమైన బోధమే లభించింది మీకు. చూడండి, నిధిధ్యాసన అంటే ఏమిటి అర్థము? మొత్తము మీ ఇంద్రియాలు, మీలోని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అన్నీ లయమైపోగా అప్పుడు ఏముంది? మొత్తము మీ శరీరాలు, మొత్తం ఈ బ్రహ్మాండం అంతా లయమైపోయినప్పుడు ఏ అఖండమైన స్థితి ఉందో దానిని దర్శించడం, లేదా అందులో కలిసి ఐక్యమైపోవడం, అది నిధిధ్యాసన చేయడం అంటే. కాబట్టి తప్పకుండా చేయండి, నిధిధ్యాసన చేయండి. తర్వాత చూడండి, ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఎందుకంటే తర్వాత 20వ శ్లోకం చాలా ముఖ్యమైనది. చూడండి, 19వ శ్లోకం చెప్తున్నాను ఇప్పుడు, వినండి. 19వ శ్లోకము చూడండి.